శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పర్యటించిన మాజీ మంత్రి గంగుల సుమారు 2,05,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత నాదెన్న పునరుద్ఘాటన. కరీంనగర్లో రాజుకున్న ప్రోటోకాల్ వివాదం. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై మాజీ మంత్రి గంగుల ఆగ్రహం. సూడా బాల్దియా అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడంపై మండిపాటు. దొరల భజన చేసే కొప్పుల ప్రశ్నలకు సమాధానం చెప్పను. ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అల్లుడి. విత్తన మేళాలో భాగంగా రైతులకు విత్తనాల పంపిణీ. హరీష్ రావు కేటీఆర్ ను తీసుకుని వస్తే చర్చకు సిద్ధమంటూ సవాల్. గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. భవిష్యత్తును అంధకారం చేసే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపు. కరీంనగర్ లో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయ ఆవరణలో సుమారు 1.73 కోట్లతో సూడా నిధులతో కలెక్టరేట్ లో హెలీప్యాడ్ నిర్మాణం, హెలీప్యాడ్ కు ప్రవేశ ద్వారం, నూతన కలెక్టరేట్ కు దారి, దాంతో పాటు సర్వీస్ రోడ్, గార్డెన్ నిర్మాణానికి సంబంధించిన పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం పద్మానగర్ లో పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడానికి డివిజన్ కు చేరుకున్న ఎమ్మెల్యే గంగులకు డివిజన్ కార్పొరేటర్ ప్రదీప్ కుమార్, డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డివిజన్ వాసులతో కలిసి మున్సిపల్ సాధారణ నిధులు సుమారు 32 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ డ్రైనేజీకి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పద్మానగర్ కుగ్రామంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 100 కోట్ల రూపాయలను తీసుకువచ్చి తెలంగాణకు ధీటుగా అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పద్మానగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విషయంపై ఎమ్మెల్యే గంగుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే టీటీడీ నిధులు మంజూరు చేసిందని, త్వరలో ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని డివిజన్ వాసులకు తెలిపారు. తమరు మంత్రిగా ఉన్న సమయంలో వెంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ చేసి ఆలయం మా డివిజన్ నిర్మిస్తున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలని చప్పటితో మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, మేయర్ కొలగని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, పలువురు కార్పొరేట్లు, ఆయా పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. నూతన కలెక్టరేట్ పరిసరాల్లో హెలీప్యాడ్ పనుల ప్రారంభంలో ప్రోటోకాల్ మరియు సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూడా బుల్దియా పరిధిలో జరుగుతున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై స్థానిక ఎమ్మెల్యే అయినా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి సహకరిస్తుంటే ప్రజాప్రతినిధులను కించపరిచేలా వ్యవహరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. శిలా ఫలకాలపై ప్రోటోకాల్ లోపాలు, తప్పులు దొరకడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే అధికారులనే బాధ్యులను చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని గంగుల కమలాకర్ హెచ్చరించారు. You had to write up. This is a protocol. Neither disputed. They have to inform. No, he could apply, sir. Sorry, I'm sorry. He could apply. It should not be repeated again, please. No, madam, it should not be repeated. I'm a local employee. This is a protocol. You have to maintain the protocol. Next time also చేసి You should not be repeated again, please. దొరల భజన చేసే మాజీ మంత్రి కొప్పులకు నేను సమాధానం చెప్పనన్నారు మాజీ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్. డేట్ టైం చెప్తే హరీష్ రావు వచ్చినా, కేటీఆర్ వచ్చినా
పూర్తి ఆధారాలతో సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటిగా గొల్లపల్లి మండలం ఇబ్రహీం నగర్ లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో పాల్గొని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్షతో కలిసి రైతులకు విత్తనాలు అందజేశారు. గతంలో విద్యుత్ ప్రమాదంలో మృత్యువాత పడిన వారికి విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన నష్టపరిహారం చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి అల్లూరి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కొప్పుల ఈశ్వర్ తనపై తప్పు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో టెండర్లపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. డేట్ టైం ఫిక్స్ చేస్తే తాను అధికారులను తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కొప్పుల ఈశ్వర్ హరీష్ రావును తీసుకువచ్చిన, కేటీఆర్ ను తీసుకువచ్చిన తాను చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన మాజీ మంత్రి కొప్పులకు ఇంకా బుద్ధి రాలేదంటూ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుకి ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ భజన కొప్పులీశ్వర్ కాదు చెప్పుడు, ఈ భజన చేసే కొప్పులీశ్వర్ కాదు చెప్పేది. ఎందుకంటే ఆయన మొన్నటిదాకా ఇదే శాఖ మంత్రి చేసిండు. ఆయనకు సంబంధించిన అధికారులే శాఖలు ఉన్నారు. మన సంవత్సర కాలంకి వెళ్ళి అనేక అంశాలు, పప్పు గురించి మాట్లాడుతాడు, నూనె గురించి మాట్లాడుతాడు, కోడిగుడ్డు గురించి మాట్లాడుతాడు, బియ్యం గురించి మాట్లాడుతాడు. 3 సార్లు 4 సార్లు గెలిచిన కానీ అనుభవ రాహిత్యంగా మాట్లాడుతాడు ఆయన మాట్లాడేదంతా. ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లు వాళ్ళ యొక్క నేతృత్వం లోపల ఈ పప్పులది కానీ, నూనెలది కానీ, కూరగాయలది కానీ, మటన్ కానీ, చికెన్ కానీ టెండర్లు జరుగుతాయి. కేంద్ర రాష్ట్రం ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ గారు 2000 కోట్లు హరీష్ రావు మాట్లాడితే నేను ఒకటే మాట చెప్పిన, ఇప్పటికైనా దానికి కట్టుబడి ఉంటే నేను నా అధికారులను తీసుకొని కాగితాలను తీసుకొని వస్తా. హరీష్ రావు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పానండి. ఈ పరికరాన్ని ముచ్చట ఎందుకు మాట్లాడడానికి అర్థం లేకుండా ఏది పడితే అదే మాట్లాడితే గొప్పోడు అనుకుంటాను. ఆయన ఏమన్నా లక్ష్మణ్ కుమార్ తంటాలు పడకుండా గెలిచినట్టాను కదా. మరి తంటాలు పడకుండా గెలిచినో, ప్రజల దయతో గెలిచినో, ఆ నరసింహస్వామి దయతో గెలిచిన మన పార్లమెంట్ ఎలక్షన్లు ఎందుకు ఓట్లేలే నీకు? పార్లమెంట్లో నిలబడ్డావు కదా నువ్వు కొప్పులీశ్వరు. పార్లమెంట్ ధర్మపురి నియోజకవర్గానికి ప్రజలు ఎందుకు ఓట్లేలా? నేను ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినావు, ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినావు, రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇచ్చినావు, సన్న బియ్యం ఇచ్చినావు, ఆ రైతులకు మన ఏదంటే ఇచ్చినావు, రుణమాఫీ చేసినావు, 200 యూనిట్ చేసినావు, రేషన్ కార్డు ఇచ్చినావు అని నువ్వు అనుకో గొప్పగా నీకు నువ్వే ఊహించుకుంటే మరి ఎంబడి పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినా నీకు ఎందుకు ప్రజలు ఓట్లేదా అంటున్నా. నీకు ప్రజలు నేను తిరస్కరిస్తే ప్రజలు నీకు సర్పంచ్ ఎలక్షన్స్లో నీ అడ్రస్ లేవు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలపై కరీంనగర్ బీఆర్ఎస్వి పోరుబాట పట్టింది. సమస్యలను పరిష్కరించాలంటూ గత 2 రోజుల క్రితం జిల్లా విద్యాధికారికి వినతి పత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్వి నేతలు అప్పుడే రానున్న 2 రోజుల్లో ఏ పాఠశాలలో ఎంత స్థాయిలో పుస్తక నిల్వలు ఉన్నాయో, అవి ఎక్కడెక్కడ నిల్వలు చేశారో వాటి సమగ్రమైన వివరాలతో కూడిన పత్రాలను డీఈఓకు అందజేస్తామని చెప్పారు. చెప్పిన మాట మేరకు నేడు జిల్లా విద్యాశాఖ అధికారికి నగరంలోని ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పుస్తకాల గోదాములను మరియు ఇతర సామాగ్రి యొక్క నిల్వల గల ప్రదేశాలను, వాటి అడ్రస్లు మరియు తదితర అంశాలతో కూడిన నివేదికలు అందజేస్తారు. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలో దోపిడీ ఎలా జరుగుతోందో కళ్ళకు కట్టేలా డీఈఓకు వివరించారు. నోటు పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ పేరుతో పేదవాళ్ళను దోచుకుంటున్నారని, వీటిని అరికట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా డిఫెన్స్ అకాడమీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నడుపుతున్నారని, వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న విద్యా సంస్థలపై 2 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పాఠశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. డిఓ గారు కలిసి కూలంకషంగా వివరించడం జరిగింది. కరీంనగర్ అడ్డగోలుగా విద్యా వ్యాపారంగా మారింది. ఇక్కడ విచ్చలవిడి వ్యాపారమే జరుగుతుంది తప్ప సేవా దృక్పథంతో ఏకో విద్యాసంస్థ కూడా విద్యార్థులకు విద్యను అందించడం లేదు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను చదివించాలంటే అతి ఘోరమైన పరిస్థితి వచ్చింది. గతంలో కేసీఆర్ గారి హయాంలో అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అయితేమి, గురుకుల పాఠశాలలు అయితేనేమి కొంత మెరుగ్గా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలు కొంచెం అడ్డగోలుగా ఉన్న ఏ ఇబ్బంది అయినా ఈ పాఠశాలకు వెళ్ళినారు. కానీ ఈ ప్రభుత్వంలో చాలా దుస్థితి ఏర్పడేది. ఏంటంటే అటు ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక, ఇటు గురుకులాలు కూడా ఎక్కడికక్కడ అటకేసి సమస్యలన్నీ ఉండడంతో ప్రైవేటు పాఠశాలలే దిక్కుగా మారినాయి. ఈ ప్రైవేట్ పాఠశాలలు వీటిని క్యాచ్ చేసుకొని తల్లిదండ్రులపై పెను భారం మోపుతూ ఉన్నాయి. ఈరోజు డిఓ గారికి గత 2 రోజుల కింద పూర్తి స్థాయిని వివరిస్తూ చెప్పడం జరిగింది. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాం. ఏ పాఠశాలలో ఎక్కడెక్కడ గోదాములు ఉన్నాయి,
ఎక్కడెక్కడ వాళ్ళు పుస్తకాలు అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ బట్టలు అమ్ముతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, దయచేసి వాటి మీద చర్యలు తీసుకోవాలంటే మేము తప్పకుండా చర్య తీసుకోవడం తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఏ పాఠశాలకు ఎన్ని గోదాములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి అడ్రస్లో సహా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి విద్యాశాఖను ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా బాధ ఏంటంటే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. వర్షానికి భారీ ఎదురుగాలు తోడవడంతో కాల్వ శ్రీరాంపూర్ సుల్తానాబాద్ ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు వేలతో సహా నేలకూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఇరువైపుల వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ భారీగా స్తంభించి వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై చెట్లు విరిగిపడిన సమాచారం అందుకున్న వెంటనే కాల్వ శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారి రమేష్, గంగారం సర్పంచ్ జ్యోతి రఘు, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ స్పందించారు. రహదారిపై పడిన చెట్లను జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కనిపించని దేవుళ్ళు ఎందరు ఉన్నా కనిపించే దైవాలు మాత్రం తల్లిదండ్రులు. మాతృ దేవోభవ పితృదేవోభవ అనే నానుడిని ఆచరిస్తూ కన్నవారి పట్ల కృతజ్ఞతను చాటుకోవడానికి చేసేది తల్లిదండ్రులకు పాద పూజ. ఇలా పిల్లల్లో సంస్కారంతో పాటు పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుందనేదే నమ్మకం. తల్లిదండ్రుల పాద పూజకు వేదికగా మారింది కరీంనగర్ భగత్ నగర్ లోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాలలో నిర్వహించిన ఆశీర్వచన్ కార్యక్రమంలో భాగంగా తమ కంటి పాపలైన చిన్నారులు సున్నిత హస్తాలతో తమ పాదాలు కడుగుతుంటే ఆ తల్లిదండ్రులు పొంగిపోయారు. తన్మయత్వానికి లోనే గుండెలకు హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. తమ తల్లిదండ్రులు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, సకల సంపదతో తులతూగాలని పిల్లలు ఆకాంక్షిస్తే దీర్ఘాయుష్మాన్ భవ, అఖండ విద్యా ప్రాప్తిరస్తు అంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను నిండు మనసుతో ఆశీర్వదించారు. సృష్టిలో తల్లిదండ్రులను మించిన దైవం లేదన్నారు వివేకానంద విద్యానికేతన్ అధినేత సౌగాని కొమరయ్య. నవమాసాలు మోసి జన్మనిచ్చి లోకాన్ని చూపించే తల్లి కనిపించే దైవం అన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు లోకంలో ఏదీ సాటి లేదని, తల్లిదండ్రులను సేవించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందన్నారు. విద్యార్థుల్లో పరివర్తన రావాలని ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా పిల్లల లోపల చదువు, రాయడం, పరీక్షలు, మార్కులు కాదు, ఒక పరివర్తన, వాళ్ళ లోపల ఒక గొప్ప మార్పు రావాలనే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ప్రతి విద్యా సంవత్సరం ఈ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ద్వారా పిల్లల లోపల ఒక సత్ప్రవర్తన, తల్లిదండ్రుల లోపల ఒక బాధ్యత, వాళ్ళ పిల్లల్ని పెంచే దశలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఈ వేదిక పాలు పంచుకుంటా ఉన్నది. ముఖ్యంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను రూపుమాపే సదుద్దేశంతో వివేకానంద విద్యానికేతన్ ఈ ప్రయత్నాన్ని ప్రతి విద్యా సంవత్సరం కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రక్షణ సేన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అనేక అనుమానాలు ఎదురయ్యాయన్నారు. జిల్లా తెలంగాణ రక్షణ సేన నాయకులు ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు గద్దెనెక్కిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన దాన్నే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందని అన్నారు. కవితక్క పోరుతో దిగివచ్చిన కాంగ్రెస్ పాలకులు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కేకే కమిటీని వేసిందన్నారు. అయితే ఈ కేకే కమిటీపై మాకు నమ్మకం లేదని, కేకే కమిటీ అంటేనే కాలయాపన కమిటీ, కేకే కమిటీ ఒరిగేది ఏముండదన్నారు. గత జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వస్తుందని ఆశగా ఎదురు చూశారని, కానీ ఆశ అడియాసగానే మారిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హామీల సాధనకు ఉద్యమ సంఘాలను ఏకం చేసి జూలై 2వ తేదీన ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేయబోతున్నామన్న గుంజపడుగు ఉద్యమాల ఖిలా కరీంనగర్
ఉమ్మడి జిల్లా నుండి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షణ సేన మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రెండు సంయుక్తంగా మరి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం. తెలంగాణ ఉద్యమంలో 69 నుండి ఇప్పటి వరకు అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు పాలుపంచుకున్నారు, రాష్ట్ర సాధనలో భాగస్వాములై పనిచేశారు. 69లో చేసినటువంటి ఉద్యమకారులకు కానీ మరి మొన్న మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, రాష్ట్రం ఏర్పడితే అందరికీ ఉద్యోగాలు వస్తాయని, అందరికీ సమన్యాయం జరుగుతుందని, ఆంధ్ర పాలనలో మనల్ని అందరినీ కూడా వివక్ష చేసి పాలన చేసినారు. స్వయం పాలన వస్తే, మన రాష్ట్ర పాలన వస్తే మన బతుకులు బాగుపడతాయి, అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించవచ్చు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రాణం పెట్టి ఈ రాష్ట్రం లోపట అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతూనే తెలంగాణ ఉద్యమకారుల కోసము ప్రత్యేకంగా ఆమె ప్రాణం పెట్టి ఇవాళ ఉద్యమకారుల సంఘాలను పిలుచుకొని రౌండ్ టేబుల్ పెట్టి మరి ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో అక్కగారు మరి ఇవాళ నన్ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నన్ను కానీ మరి మట్టరాజన్నను కానీ అదేవిధంగా శ్రీకాంత్ గారిని కానీ మరి ఇన్ఛార్జులుగా వేసి మరి ఏదైతే రేపు జూలై 2వ తారీఖు రోజు మరి భూ పోరాటం చేపడుతున్నామో దాంట్లో భాగంగా మరి వల్ల ప్రతి నియోజకవర్గం కరీంనగర్ నుండి మొదలు పెట్టుకుంటే కోరుట్ల నుండి మొదలు పెట్టుకుంటే మంత్రి నుండి మొదలు పెట్టుకుంటే హుజరాబాద్ దాకా కూడా అన్ని నియోజకవర్గాలను పోస్టర్ రిలీజ్ చేయాలని మరి కవితక్క గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో మరి గుంజపర్గ హరిప్రసాద్ గారు టీఆర్ఎస్ మరి జిల్లా బాధ్యులు వారు మేము కలిసి ఇవాళ కరీంనగర్ నియోజకవర్గ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు 2001 నుండి 14 వరకు ప్రాణం పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఇవాళ రోడ్డున పడ్డరు, ఇవాళ అనాథలైండ్రు, ఆర్థికంగా మానసికంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసము అల్పెరగని పోరాటము వివిధ సంఘాల రూపంలో మేము కొట్లాడుతున్నాం. మరి అక్కగారు కల్వకుంట్ల కవితక్క గారు ఈ మధ్య పార్టీ పెట్టి మా బాధలు మా కష్టాలను అన్నీ కూడా వారు చూసి చెలించిపోయి ఖచ్చితంగా ఉద్యమకారుల తరఫున కొట్లాడాలనే ఒక ధ్యేయంతో మరి అక్కగారు ఈ భూపోరాటాన్ని చేపట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేసిన తర్వాత ఒక కమిటీ జీవో విడుదల చేశారు. 679 అన్న జీవో విడుదల చేసి కమిటీని వేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ జూ ముఖ్య అతిథిగా హాజరై డ్రగ్స్ వాడకంపై జరిగే పరిణామాలను వివరించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత విద్యను అభ్యసించే యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి చదువుపైన దృష్టి పెట్టాలని, డ్రగ్స్ సరఫరా చేసిన వాడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను అంటగట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అంటూ విద్యార్థులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. All of you are in well-dressed mood. I appreciate. నేను మీ ప్రిన్సిపల్ గారికి, ఎంఈఓ గారికి I compliment them. ఎంత మంచి డిసిప్లిన్ పిల్లలు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా మత్తు పదార్థంకి పోడు. కరెక్ట్ అబద్ధం? కరెక్ట్.
ఒక మంచి మనిషి ఉంటే, డిసిప్లిన్ మనిషి ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మత్తు పదార్థం వైపు వెళ్ళడానికి అవసరమే రాదు. కానీ మీరు స్కూల్లో చదువుతున్నారు, అప్పుడు ఊరికి కూడా వెళ్తున్నారు, మీ సొంత ఊరికి. ఎప్పుడు కూడా మీరు బయట వెళ్ళినా ఇక్కడ బహుశా మీ డిసిప్లిన్ మంచి ఉంది, మీకు ఆ విధంగా చెత్త మనసుతో కంటాక్ట్ ఉండదు. బయట సొసైటీలో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఊర్లో ఈ బాధ ఉంటుంది. సో మీరు అప్పుడు ఒక పౌరుడుగా, ఒక సోల్జర్గా వెళ్ళి, యాంటీ డ్రగ్ సోల్జర్గా వెళ్ళి సొసైటీలో ఎక్కడ కూడా మీరు ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చుట్టుపక్కన ఉన్న అందరికీ ఈ అవగాహన పెంచుకోవాలి. మత్తు పదార్థం ఫస్ట్ టైం చాలా మంచి ఫీల్ అవుతుంది. ఎందుకు? మాకు బాధ నివారణంగా కనిపిస్తుంది, తీసుకున్నా మా బాధ పోతుంది. అందరు ఇదే చెప్పి ఫస్ట్ టైమర్కి అట్రాక్ట్ చేస్తారు. కానీ తర్వాత ఇదే అలవాటు అవుతుంది, ఇదే మజబూరీగా అయిపోతుంది. మీకు ఇష్టం లేకున్నా కూడా, తెలిసినాకి కూడా ఇది నాకు నష్టం ఉంటుంది, నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నీ తెలిసినా కూడా, అమ్మ నాన్న చెప్పినా కూడా వాళ్ళు మజబూరీలో ఇది తీసుకోవడానికి అంటే వాళ్ళకి కంపల్సన్ అయిపోతుంది. ఆ కారణంతోనే మీరు అందరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ స్కూల్ ప్రమైసెస్లో ఈ విధంగా ఉన్న 24 మనం అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తాము. ఈ రోజు మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తు చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన పెంచడం మరియు మత్తు లేని సమాజాన్ని నిర్మించడాన్ని ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న విద్యార్థులకు కొన్నిసార్లు ఆసక్తి, ఫ్రెండ్స్ ప్రభావం లేదా ఒత్తిడి వల్ల మత్తు పదార్థాల వైపు ఆకర్షణ కలగొచ్చు. కానీ మొదట చిన్నగా అనిపించింది, తరువాత అలవాటుగా మరి జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మత్తు పదార్థాలు మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలను, మన భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయి. మన లక్ష్యాలు, మన కలలు అన్నీ కూడా దూరమవుతాయి. నా ప్రియమైన విద్యార్థులారా, మీరు ఈ దేశ భవిష్యత్తును నిలబెట్టాలి. మీ జీవితంలో ఎన్నో అవకాశాలు. ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి ఈ కాలంలో డ్రగ్స్ గురించినటువంటి అవేర్నెస్ కార్యక్రమం అనేది తప్పనిసరిగా అవసరం ఉన్నటువంటి టాపిక్. మన మనిషి యొక్క జీవితము ఒక 100 సంవత్సరాలు అనుకుంటే, మరి దీంట్లో ఈ డ్రగ్స్కు అలవాటు పడడం వలన 25-30 సంవత్సరాల లోపే వాళ్ళ యొక్క జీవితం నాశనమైపోవడం జరుగుతున్నది. మనం బయట చూస్తూ ఉన్నాం, అనేక మంది యువత, స్టూడెంట్స్ ఈ డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ యొక్క కుటుంబాలను, జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ అందరికి కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరము, బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మరి డ్రగ్స్ అంటే ఏంటి? డ్రగ్స్ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నటువంటి మాట గంజాయి. గంజాయితో పాటు హెరాయిన్, కోకాయిన్, ఇంకా చాలా రకాలైనటువంటి మత్తు పదార్థాలు మనం వింటూ ఉంటాం సమాజం లోపల. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వివోఏ భవనంకు గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్, గ్రామ సమైక్య సభ్యులు కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంభీరావుపేటకు 9 వివో బిల్డింగులు మంజూరు కాగా వాటిలో 5 బిల్డింగులు పనులు జరుగుతున్నాయని, మిగతా 3 బిల్డింగుల కోసం స్థల సేకరణ చేసి వాటిని కూడా భూమి పూజ చేసుకుంటున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, కృష్ణ, సాదా బేగం, వరలక్ష్మి, సిసిలు బాబు, సురేందర్, సిఏలు, మహిళా గ్రూప్ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. నాతోటి మహిళలకి, పాత్రికేయ మిత్రులకి, అధికారులకు అందరికీ నా నమస్కారాలు. మాకు గంభీరావుపేట గ్రామంలో 10 వివోస్ ఉంటాయి. ఆల్రెడీ ఒక భవనం ముందుగానే వచ్చింది, అది మంజూరు అయింది. మిగతా 9 భవనాల కోసం రిక్వెస్ట్ పెట్టగా ఫస్ట్ దఫాలో 5 మంజూరు అయినాయి. ఆ 5 బిల్డింగ్స్ కూడా ఓపెనింగ్స్ అయినాయి, అది పని నడుస్తున్నాయి. మిగతా 4 కూడా శాంక్షన్ కావాలని మళ్ళీ
రిక్వెస్ట్ పెడితే మళ్ళీ 4 కూడా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆ 4గిట్లో భాగంగా ఈరోజు ఒకటి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మిగతావి కూడా త్వరలోనే భూమి పూజ చేసుకుంటాము. వీటన్నిటికీ కూడా బిల్స్ సకాలంలో ఇప్పియాలని ప్రభుత్వానికి మనం చేసుకుంటున్నాం. శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా వార్డు సభ్యులు, అలాగే ఈవో సార్లు, ఇక్కడికి వచ్చిన అందరూ మహిళా సోదరీమణులు, అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ వివో సంఘాలు అయి డబ్బులు జమ చేయడము, గ్రూపులు చేయడము మొదలుపెట్టిన నుంచి వీళ్ళకు బిల్డింగులే లేవు. రెంట్లకు ఉంటూ వానలకు తడుస్తూ అవి సరిగ్గా లేని గదులు దొరికి వాళ్ళు చాలా 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. మాకు ఏదన్నా కావాలి అని వాళ్ళు రెంట్లు కట్టుకుంటూ వాళ్ళ అవస్థలు పడుకుంటుంటే ఉండలేక మేము ఇక వాళ్ళు చాలాసార్లు విన్నవించారు. మేము సార్లకు చెప్పాము. మన అజ్మతుల్లా హుస్సేన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో సైతం గ్రామంలో మూఢనమ్మకాలు 3 పూలు 6 కాయలు అన్న చందంగా విరాజిల్లుతున్నాయి. గ్రామానికి కీడు సోకిందంటూ గ్రామాన్నే ఖాళీ చేసి వనం బాట పట్టారు ఆ గ్రామస్తులు. ఏంటా గ్రామస్తుల ఘోష, ఏంటా కథ తెలుసుకోవాలంటే మనం కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి వెళ్లాల్సిందే. ఏంటా కథ తెలుసుకోవాలంటే మనం కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లి వెళ్లాల్సిందే. జనాలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న ఈ గ్రామం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం భూషణపల్లి. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. ఈ గ్రామంలో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులు ఎక్కువ. అయినా వీరిని మూఢనమ్మకాలు వేయలేదు. గడిచిన 2 నెలల్లో ఈ గ్రామంలో ఒకరి దశదిన కర్మ కాకముందే ఇంకొకరు ఇలా సుమారు 15 మంది వరకు మరణించారట. అంతేకాకుండా వర్షాలు కూడా కురవకపోవడం మరో కారణం. దీంతో గ్రామస్తులందరూ కలిసి గ్రామ పురోహితుని సంప్రదించి తమలోని భయాన్ని పురోహితుల వారికి ఏకరువు పెట్టారట. గ్రామస్తుల భయాన్ని శాంతమైన సదరు పురోహితుల వారు శాస్త్రాలను పరిశీలించి గ్రహాల సంచారాన్ని గమనించి గ్రామానికి కీడు సోకిందంటూ తేల్చేశారట. అంతేకాకుండా గ్రామ ప్రజలంతా ఒకరోజు గ్రామాన్ని ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్లాలని సూచించారట. సాక్షాత్తు పురోహితుల వారే సెలవిచ్చాక ఇంకేముంటుంది? ఇదంతా ఊరికి సోకిన కీడు వల్లేనని భావించి ఇళ్లలో పొయ్యి వెలిగించకుండా దుకాణాలు మూసేసి అందరూ ఊరి బయట తోటల్లోకి చేరారు. రోజంతా అక్కడే వంటలు చేసుకుని తిని సాయంత్రం ఇళ్లకు చేరుకునేలా వనవాసం చేపట్టారు. ఇలా చేయడం వల్ల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. అయితే కంప్యూటర్ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడంపై మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో అవగాహన సదస్సులు పెట్టాలని కోరుతున్నారు. మాది పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపురం మండలం ఉషన్నపల్లి గ్రామం. నా పేరు మంద సతీష్. మా గ్రామానికి ఏదో కీడు జరిగిందని పురోహితులు చెబితే మేము ఈ గ్రామం విడిచి వనభోజనాలకు ఈరోజు రావడం జరిగింది. ఉదయం లేవగానే కల్లాపు చల్లకుండా పొయ్యిలు అంటించకుండా మా ఊరి బయటకు వనభోజనాలకు వచ్చి ఈ విధంగా వెళ్తే మా ఊరికి ఏదో కీడు పోతుందని మా పురోహితులు చెప్తే మేము ఈ విధంగా రావడం జరిగింది. ఇలాగే మా గ్రామానికి వర్షాలు సమృద్ధిగా కురవాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాం. మా ఊరికి మంచితనం కాకుంటే అండగా తినడానికి వచ్చినాం. ఇక్కడ మేము అందరం కీడు జరిగింది ఇక్కడ ఈ ఊర్లే అందరం కలిసి చాలా మంది వచ్చినాం. మాకు మంచి కావాలని ఊరంతా వచ్చినాం అండగా తినడానికి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఉషన్నపల్లె గ్రామం. మా గ్రామంలో గత కొన్ని రోజుల నుండి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనారోగ్య పాలవుతున్నారు. మేము పురోహితులను అడిగాము. వంటలకి పోతే కీడుపోతుందని చెప్పారు. ఈరోజు ఉదయం 7 గంటల వరకే చేనులోకి వచ్చి వంట వార్పు కార్యక్రమాలు నిర్వహించాము. మా గ్రామంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగరంలో పర్యటించిన మాజీ మంత్రి గంగుల
సుమారు 2,05,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కరీంనగర్ను అభివృద్ధి చేసిన ఘనత నాదెన్న పునరుద్ఘాటన. కరీంనగర్లో రాజుకున్న ప్రోటోకాల్ వివాదం. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై మాజీ మంత్రి గంగుల ఆగ్రహం. సూడా బాల్దీ అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడంపై మండిపాటు. దొరల భజన చేసే కొప్పుల ప్రశ్నలకు సమాధానం చెప్పను. ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అల్లుడి. విత్తన మేళాలో భాగంగా రైతులకు విత్తనాల పంపిణీ. హరీష్ రావు కేటీఆర్ను తీసుకుని వస్తే చర్చకు సిద్ధమంటూ సవాల్. గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన. ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. భవిష్యత్తును అంధకారం చేసే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని పిలుపు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.